హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అన్వితా వ్లాగ్స్. ఈరోజు మరో స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చాం. ఈరోజు స్పెషల్ రెసిపీ మా అత్తమ్మ చేయబోతుంది. అదేంటో కాదు, సొరకాయ గారెలు. మరి అది ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. అత్తమ్మ, సొరకాయ గారెలు స్టార్ట్ చేద్దామా? సొరకాయ గారెలకు కావాల్సిన పదార్థాలండి. సొరకాయ తురుము గీక్కొని సొరకాయ తురుము చేసుకోవాలి. ఇట్లా మెత్తగా సొరకాయ తురుము, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి 2-3 దంచి పెట్టుకోవాలి. జీలకర్ర, అది వాము, పెసరపప్పు, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం చిటికెడంత బేకింగ్ సోడా. మనకు కొంచెం మంచిగా టేస్ట్ రావాలంటే, కరకరలాడాలంటే కొంచెం బేకింగ్ సోడా. ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. 2 కప్పుల బియ్యం పిండి తీసుకున్నా. ఈ బియ్యం పిండిలో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఈ సొరకాయ తురుము, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర, వాము, పెసరపప్పు. దీంతో కలుపుకోవాలి. లేకుంటే కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇదే సరిపోతుంది. దాదాపు చాలకుంటే కొంచెం వాటర్ వేసుకుందాం. బంద్ చేయాలి. ఇది సరిపోలేదండి, కొంచెం నీళ్ళు వేసుకున్నాం ఇందులో. ఎంతో రుచిగా ఉంటాయి. ఉత్త సొరకాయ కూర తినమంటే తినరు పిల్లలు. ఇట్లా గారెలు లెక్క చేసి పెడితే పొద్దున్న టిఫిన్ లెక్క ఉంటుంది. స్నాక్స్ లెక్క కూడా సాయంత్రం కూడా చేయొచ్చు. కొంచెం వాటర్ వేసుకుందాం. కారం కూడా మన ఇష్టం, మనం తినేంత వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు చిన్నపిల్లలు తింటారు కాబట్టి నేను కొంచెం వేసిన 2-3. సొరకాయ కావాలంటే వాటర్ వేసుకోకుండా ఇంకింత కూడా తురిమి వేసుకోవచ్చు. మొత్తం సొరకాయతో చేసుకోవాలనుకుంటే ఇక పిండి ఇట్లా వచ్చే వరకు కలుపుకోవాలి. ఇలా అన్నీ చేసుకొని వేసుకోవాలండి. మెత్తగా ఉంటే తినడానికి చట్నీతోనైనా తినొచ్చు. చికెన్ సూప్ ఉంటే సూప్తో కూడా తినొచ్చండి. మెత్తగా కరకరలాడుతూ, అంత గట్టిగా కాకుండా అంత మెత్తగా కాకుండా మంచిగా ఉంటాయి. పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారు. ఒకప్పుడు బాగా చేసుకునేవారు మనం నల్గొండ ఉన్నప్పుడు సొరకాయ గారెలు, చికెన్ సూపు. ఈ మధ్యకాలంలో మానేసినాం చాలా వరకు చేయడం. ఇలా వేగుతూ ఉంటే ఎరుపు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి మంచిగా.
నా వంట చూస్తూ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మా ఛానల్ అన్విత విలాస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో ఎలా ఉందో చేసుకొని చూసి కామెంట్ రూపంలో పెట్టండి. గోల్డెన్ రంగు కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూసారు కదా, వేడి వేడి సొరకాయ గారెలు రెడీ. ఇది సాస్తో తింటే బాగుంటుంది, బట్ అందరు సాస్తో తింటే నేను మాత్రం చికెన్ సూప్, మటన్ సూప్తో తింటాను. మీరు కూడా ఒకసారి మటన్ సూప్, చికెన్ సూప్తో ట్రై చేసి చూడండి. I hope you like the video. Please do subscribe to my channel Anvita Vlogs. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye bye.